ఏమి చేస్తే మన జీవితానికి నెమ్మది వస్తుంది, ఏమి చేస్తే మనకి పరిపూర్ణ ఆశీర్వాదం కలుగుతుంది, ఏమి చేస్తే మనకి అన్ని విధాలుగా మేలు కలుగుతుందో ఆ విషయాలు మనిషి తెలుసుకోలేక తన ఇష్టం వచ్చినట్లుగా తనకి నచ్చిన మార్గంలో మనుషులు వెళ్ళిపోతూ ఉన్నారు పిల్లరా. మనల్ని పిలుస్తున్నాడు దేవుడు. దేవుని పిలుపు హెచ్చరిక. ఈ పిలుపును మనం ఏం చేయాలి? గమనించాలి పిల్లరా. గమనించినప్పుడు మన జీవితాలు అద్భుతంగా ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఎందుకంటే అలా ఉండాలని దేవుడు మనల్ని పుట్టించాడు. ఆ దేవుడు మనిషిని చేసినప్పుడు ప్రేమటువంటి వలన అక్కడ ఈ రీతిగా రాయబడినట్లు మనం చూస్తున్నాం. చదువుదామండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి తనను సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుణ్ణి చేసి వారిని ఆశీర్వదించాడంట. మీరు భూమి మీద ఫలించి అభివృద్ధి పొందండి, మీరు భూమిని నిండించండి, భూమిని ఈ సర్వమును కూడా మీరు అలండి, వీటన్నిటిలో కూడా మీరు చక్కగా పరిపాలించేటటువంటి వారుగా మీరు ఉండండి. మానవునికి ఎక్కువ స్థానం దేవుడు ఇచ్చాడు కదా. ఎందుకంటే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుణ్ణి చేశాడు. అందుకని ఈ నరునికి శ్రేష్టమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు, ఆశీర్వదించాడు ప్రారా. అందుకని మనం గమనిస్తూ వచ్చినట్లయితే ఆశీర్వదించబడిన వారంగా ఉన్నాం. కానీ దారి తప్పిపోవటం వల్ల దేవుని ప్రణాళిక అక్కడే మారిపోయింది. మారిపోయిన మనిషి, దారి తప్పిపోయిన మనిషిని ఎప్పుడు దేవుడు పిలుస్తానే ఉన్నాడు. మానవుడా తిరిగిరా, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి అని మనుషుల్ని పిలుస్తానే ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తానే ఉన్నాడు, ఆయన హెచ్చరిస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని, ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలని ఆయన ఉద్దేశం ద్వారా ఆయన పిలుస్తున్నాడు. కానీ మనిషి పెడచెవిని పెడుతున్నాడు. కానీ మనందరం దేవుని పిలుపు వినాలి. దేవుని పిలుపులో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదం మనకి ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి జీవితం ఉందండి. నేను కూడా దేవుడు పిలిచినప్పుడు 1 సంవత్సరము దగ్గర ఆ సంవత్సరం పైన నేను లేట్ చేసేవాడిని బాగా. ఎందుకంటే తెలియక దేవుని పిలుపు అంటే అప్పటికి నాకు దేవుడని కూడా తెలియదు. నేను అనుకునేవాడిని నా జీవితంలో మనిషికి ఒక రకమైన దేవుళ్ళు ఉంటారేమో, మతానికి ఒక రకమైన దేవుడు ఉంటాడేమో, కులాలకు ఒక రకమైన దేవుడు ఉంటాడేమో అనుకునేవాడిని చిన్నప్పటి నుంచి. కానీ దేవుడు ఒక్కడే, ఆయన భూలోకంలో ఉన్న మనుషులందరినీ ప్రేమించాడని, మనుషులందరినీ రక్షించేవాడని, మనుషులందరినీ విమోచించేవాడనే సంగతి నాకు ఆయన పిలిచినాక నాకు తెలిసింది. ఆ పిలుపు విన్నప్పుడు నేను వెంటనే దేవునికి లోబడిపోవటం జరిగింది. వెంటనే లోబడి
దేవుని మార్గంలోకి రావటం జరిగింది. దైవ చిత్తాన్ని చేయటానికి, దేవుని యొక్క అడుగుజాడలో నడవాలని వెంటనే అన్నీ విడిచిపెట్టడం జరిగింది. వెంటనే 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 వదిలేయటం. ఎందుకంటే ఇక దేవుడు పిలుపు మనకు వచ్చిన తర్వాత ఇక ఆగకూడదని వెంటనే 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 ఒక్కొక్క దాన్ని మార్చుకుంటాం. ఇక దేవునిలో నడవటానికి తీర్మానం చేసుకోవటం అనేది జరిగింది. ఎందుకంటే దేవుడు హెచ్చరిస్తున్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి సమయంలో మనం నిర్లక్ష్యము చేయకూడదని వెంటనే 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 మార్పు చేసుకోవటానికి ఇదిగో పనిచేస్తూ ముందుగా నేను ఒక మెకానిక్ పని చేస్తూ ఉండేవాడిని. కార్లు మెకానిక్ చేసేవాడిని. కారు రిపేర్ చేస్తూ ఇట్లా మెకానిక్ పని చేస్తూ ఉండేవాడిని. అయితే దేవుని పిలుపు విన్న తర్వాత చాలాసార్లు పిలిచాడు, కానీ పట్టించుకునేవాడిని కాదు. కానీ ఒకసారి మరణం పడకలోకి వెళ్ళినప్పుడు, అప్పుడు పిలిచినప్పుడు నాకు అద్భుతంగా, ఎందుకు నువ్వు చనిపోవటానికి ప్రయత్నం చేస్తున్నావు? వద్దు, నువ్వు బ్రతకాలి. నీకోసం నేను ప్రాణాన్ని పెట్టాను కనుక నిన్ను రక్షించాలని నేను ఎన్నుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకు చనిపోదామని అనుకుంటున్నావు నువ్వు అని దేవుడు మాట్లాడినప్పుడు, నా గురించి నువ్వు ఎవరివి అసలు, నువ్వు ఏంటంటే అన్ని వివరాలు చెప్పాడు ఆయన. నేను నిన్ను సృష్టించిన వాడను, నీవు నశించిపోవటం నాకు ఇష్టం లేదు, నువ్వు బలహీనపడతావు నాకు ఇష్టం లేదు, నువ్వు నాకు దూరస్తుడిగా ఉండటం ఇష్టం లేదు. నువ్వు ఎందుకు 4-5 సార్లు ప్రయత్నం చేశాను నేను చనిపోదామని. ఎందుకంటే లోకంలో నాకు ఎటువంటి ఆదరణ లేదు. తల్లిదండ్రుల ప్రేమ దూరం, బంధువుల ప్రేమ దూరం. చిన్నప్పటి నుంచే 7-8 సంవత్సరాల నుండే అన్ని ప్రేమల కట్టు. కానీ దేవుని యొక్క ప్రేమ ఉన్నదనే సంగతి నాకు తెలియక నేను చాలాసార్లు మరణించడానికి ప్రయత్నం చేశాను. అయితే 2వసారి మరి ఆ యొక్క విషం తాగినప్పుడు, అంటే పురుగుల మందు తాగినప్పుడు ఎండ్రం, అది చాలకేసే ముందు 2 సార్లు తాగాను. 2వసారి ఇక చనిపోయేటటువంటి స్టేజ్ వచ్చింది. అలాంటి సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు. ఎందుకు మీరు చనిపోతాను, నేను ఎందుకు బ్రతకాలి అన్నా. నేను, నువ్వు బ్రతకాలి, నా కోసం బ్రతకాలి, నువ్వు బ్రతకాలి. ఎందుకంటే నా స్వరూపమందు నిన్ను చేసుకున్నాను, నా పోలిక చొప్పున నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు నశించిపోవటం నాకు ఇష్టం లేదు అని చెప్పినప్పుడు, అమ్మో నువ్వు ఎవరివి అసలు ఏంటి అన్నప్పుడు ఆయన కనపడి, పిల్లరా భూమి మీద నుంచుంటే ఆకాశం అంత ఎత్తున్నాడు, ఆయన జుల్పాలు, ఆయన వస్త్రాలు అలా గాల్లో తేలుతూ ఉన్నాయి. ఆయన నుంచొని చెప్తున్నాడు, నా మాట విను, నా మాట విను, అన్నిటిని విడిచిపెట్టిరా, ఇదిగో నేను నిన్ను పిలుస్తున్నాను, నా మాట విను, నా మాట విను, నువ్వు మరణించకూడదు, నువ్వు బ్రతకాలి, రా అని దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు ఆయన అడిగితే ఆయన చెప్పాడు, నా పోలికగా నిన్ను చేసుకున్నాను, నువ్వు నా కుమారుడుగా ఉండాలి, నా దాసునిగా నిన్ను ఈ లోకంలో పరిచర్య చేయడానికి నేను ఎన్నుకున్నాను, ఏర్పరచుకున్నాను చెప్పినప్పుడు ఇక వెంటనే అన్నీ కూడా మెకానిక్ పని వదిలేసి దేవుని యొక్క సన్నిధికి వెళతాం, దైవ సేవకుల దగ్గరికి వెళతాం, ప్రార్థనకి వెళ్ళి ఆ మాటలు, ఆ వాక్యం ఏంటంటే నాకు అనిపించేది, బైబిల్లో ఇంత మంచి మాటలు ఉన్నాయా, ఇంత పరిశుద్ధమైన మాటలు, ఆదరణకరమైనవి ఏమండి, మరి ప్రేమతో కూడినవి, నీతితో కూడినవి, పరిశుద్ధతతో కూడినవి ఉన్నాయా, ఇలాంటి మాటలు ఉన్నాయా పరిశుద్ధ గ్రంథంలో అని నాకు అప్పుడు చదువు కూడా రాదండి. నేను చదువుకోలేదు, ఎందుకంటే 7 సంవత్సరాల నుండే శ్రమలు. నన్ను స్కూల్కి పంపించేవాళ్ళు లేరు, నాకు బట్టలు కొనిచ్చేవాళ్ళు లేరు. మా అమ్మ మా నాన్న చెరొక దారి అయిపోయి నన్ను వదిలేసి వాళ్ళ కుటుంబం విడిపోయారు. విడిపోయినప్పుడు చాలా ఆహారం కొరత, ఎవరు నన్ను పట్టించుకునేవాళ్ళు కాదు. మా మేనత్త వాళ్ళు ఉంటే వాళ్ళ బరిగొడ్లు కాస్తూ వాళ్ళంత అన్నం పెడితే
వాళ్ళ దగ్గర తింటా, వాళ్ళ దగ్గర పెరుగుతుంటే వాళ్ళు తీసుకెళ్ళి ఒకళ్ళకి పెంచుకోవడానికి ఇచ్చారు, పిల్లలు లేని వాళ్ళకి. వాళ్ళు తీసుకెళ్ళి పల్లెటూళ్ళలో జీతానికి పెట్టారండి. ఒక ఊళ్ళో బరిగొడ్ని కాస్తే మరి ఇంత సంవత్సరానికి ఇంత అని ఆ బరిగొడ్డ దగ్గర ఒక 5-6 బరిగొడ్లు ఉండే, అవి కాస్తా ఉండేవాడిని. వాళ్ళు సంవత్సరానికి ఎంత ఇస్తామనేవాళ్ళు. ఆ డబ్బులన్నీ వాళ్ళు తీసేసుకునేవాళ్ళు. సంవత్సరం అంతా నేను చేసేవాడిని. అలాగా 14 సంవత్సరాల వయసు వచ్చేదాకా కూడా అక్కడే చేస్తా వాళ్ళు ఆ డబ్బులన్నీ వాళ్ళు తీసుకునేవాళ్ళు. అప్పుడు చాలా నాకు తలనొప్పి వచ్చేది. నేను ఎవరికి చెప్పుకోవాలంటే ఇంటికి వెళ్తే వాళ్ళు పెంచుకున్న వాళ్ళు కొట్టేవాళ్ళు, ఏ ఊళ్ళో పని చేయకపోతే వాళ్ళు జీతానికి పెట్టుకున్న వాళ్ళు కొట్టేవాళ్ళు. ఈ బాధలన్నీ పడలేక ఒకసారి వెంటనే తాగేసి 14 సంవత్సరాల వయసులో. అయితే తర్వాత మళ్ళా ఈ భూమి మీద ఆదరణ అనేది లేదని మరలా 21 సంవత్సరంలో మరలా తాగి చావాలి, చనిపోవాలి. ఎందుకంటే ఈ లోకంలో జీవించటం అనేది నాకు అంతగా ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే ఈ ప్రేమ నాకు దొరికేది కాదు, ఎవరి ప్రేమ దొరికేది కాదు. నాకు తలనొప్పి వచ్చేది, తగినంత నిద్ర ఉండేది కాదు, తగినంత ఆహారం ఉండేది కాదు, పని మాత్రం చేస్తూ ఉండేవాడిని. అలాంటి సమయంలో దేవుడు మరి చక్కగా ఆయన పిలిచాడండి. నేనున్నాను, నీకు సహాయం చేస్తాను, నిన్ను బలపరుస్తాను, నువ్వు నా మాట విను. ఈ బరిగొడ్ల దగ్గర నుంచి ఉంటున్నప్పుడు 14 సంవత్సరం అప్పుడు ఎండ్రం తాగితే మా తల్లిగారు తీసుకెళ్ళి గుంటూరులో మెకానిక్ పని నేర్పడానికి అక్కడ పెట్టారు. గుంటూరు అక్కడ మెకానిక్ పని ఒక 6-7 సంవత్సరాలు నేర్చుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాను. హైదరాబాద్లో వెళ్ళి అక్కడ కూడా ఎవరైనా బాధపడుతున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాధపడమాకండి చెబుతుండేవాడిని. దేవుడు అంటే నాకు తెలిసేది కాదు. నా యొక్క ఆదరణ లేని జీవితాన్ని అనేకులు అనుభవిస్తుంటే వారికి నేను ధైర్యం చెప్పడానికి, ఆదరణ చెప్పడానికి వెళ్ళేవాడిని. అలా వెళుతుండేవాడిని. ఎవరైనా కొట్టుకుంటున్నారంటే మధ్యలో వెళ్ళి కొట్టుకోమాకండి, దెబ్బలు తగులుతాయి అనేవాడిని. అలా నువ్వెవరు అని వాళ్ళు నన్ను కూడా కొడతానికి వచ్చేవాళ్ళు. అరే ఈ మంచి చెబితే వినరు, ఎందుకు ఇలా కీడు చేసుకుంటారు అని అనుకునేవాడిని నేను. తర్వాత ఈ సమాజంలో ఉండకూడదు, అసలు చనిపోవాలి అని నిర్ణయం తీసుకున్నాను కదా. మరలా త్రాగితే దేవుడు మాట్లాడాడు, నువ్వు ఎందుకు ఇన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నావు, నీ ప్రాణాన్ని నువ్వు తీసుకోకూడదు, నువ్వు నా కోసం బ్రతకాలి అని దేవుడు చెప్పాడు కదా. ఆ హెచ్చరిక, అలాగ చనిపోతే నరకానికి వెళతావు, కానీ నన్ను కలిగి ఉంటే నిత్య జీవానికి నిన్ను తీసుకెళ్తానన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా చెబుదాం గట్టిగా, హల్లెలూయా. అలాగ నన్ను కలిగి ఉంటే, నన్ను నమ్ముకున్నవాడిగా, నా మాటను విన్నవాడిగా ఉంటే నిత్య జీవానికి నిన్ను చేరుస్తాను. అప్పుడు ఇక ఏం చేయాలన్నప్పుడు ఇక ఆ పనికి ప్రార్థనకి కుదరట్లేదు నాకు. డైలీ వెళ్ళేవాడిని. వాక్యం వింటే నెమ్మది ఉండేది, వాక్యం వినకపోతే నెమ్మది ఉండేది కాదు. ప్రతిరోజు ఆ పాస్టర్ గారు ఎక్కడైనా ప్రార్థనకి తీసుకెళ్ళిపోయేవాడు. ఎక్కడ ప్రార్థన లేకపోతే ఈ లైట్లు ఉంటాయి కదా, రోడ్ ఎమ్మటే లైట్లు, స్ట్రీట్ లైట్లు ఉంటాయి, ఆ లైట్ దగ్గర నుంచొని వాక్యం చెప్పేవాడు. అక్కడ చెబితే నేను ఆయన పక్క నుండి డ్రమ్ కొడతా, మరి ఆయన వెంట తిరుగుతా ఉండేవాడిని. ఆ వాక్యం వింటే నాకు నెమ్మది వచ్చేది, ఆ వాక్యం వింటే నాకు సమాధానం వచ్చేది. దేవునిలో అలాగా ఎదగటం ప్రారంభించినప్పుడు దేవుడు ఇంకా నన్ను బలపరచడానికి ఆ మెకానిక్ పని, ఆ పని కూడా వదిలేసి దేవుని ప్రార్థనకి వెళ్తా ఉన్నప్పుడు ఇక మా అమ్మగారు చెప్పింది, అప్పుడు నాకు పెళ్లి కాలేదు, నేను యవనస్తుడిగా ఉన్నాను, మరి నాకు పెళ్లి కాలేదు, 22 సంవత్సరాలు వచ్చినాయి. ఆ వయసులో ఉన్నప్పుడు మా అమ్మగారు అంది, ఏదైనా పని చేసుకో, ఆ పాస్టర్ గారు అంటే వెళ్తున్నావు, అక్కడో నువ్వు ఆయన భోజనం తినొస్తున్నావు, నువ్వు నాకు 4 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చేవాడివి, ప్రార్థనకి వెళ్తున్నావు, మరి నువ్వు అసలు డబ్బు సంపాదించేటటువంటి ఆలోచన లేదని చెప్పినప్పుడు నేను అన్నాను, ముందు బ్రతికాను కదా, చనిపోయేవాడిని, బ్రతికాను, దేవుడు నన్ను బ్రతికించాడు కాబట్టి నేను ప్రార్థనకి వెళ్ళకపోతే నాకు బాగుండదు అని చెప్పేవాడిని. మెకానిక్ పని మానేసి డ్రైవింగ్ చేశాను, కొన్నాళ్ళు కార్ డ్రైవింగ్ చేశాను, ఆటో డ్రైవింగ్ చేశాను. ఈ కూడా నాకు అనుకూలంగా ప్రార్థనకి రోజు వెళ్ళాలంటే ఎవరు వదిలిపెడతారు, వదిలిపెట్టేవాళ్ళు కాదు.
ఇక అప్పుడు ఆ మెకానిక్ పని వదిలేసి, కార్ డ్రైవింగ్ వదిలేసి, ఆటో వదిలేసి రిక్షా బండి తీసుకున్నా. ఎప్పుడైతే అప్పుడు ఆ రిక్షా బండి పక్కన పెడతాం, ప్రార్థనకి వెళ్ళిపోవటం. రిక్షా దొక్కుతుంటే చాలామంది అడుగుతుండేవాడు. అదిగాక ఇంకా హైదరాబాద్ వెళ్ళినప్పుడు కరాటే కూడా నేర్చుకున్నా. అక్కడ కరాటే మాస్టర్గా ఒక స్కూల్ ఏర్పాటు చేసి కరాటే చెప్తూ ఉండేవాడు, కరాటే స్కూల్ చెప్తూ ఉండేవాడు. ఇవన్నీ చూశారు మా ప్రాంతంలో ఉన్నవాళ్ళు. చూసి, నువ్వు కరాటే మాస్టర్వి, కార్ డ్రైవింగ్ చేస్తావు, మెకానిక్వి, ఆటోలు గిటోలు, లారీలు, టాటర్లు తోలుతావు, అన్నీ తోలుతావు, ఏంటి నువ్వు ఈ రిక్షా దొక్కుతున్నావు ఏంటి అని వాళ్ళు అడిగారు. అడిగితే నేను చెప్పాను, దేవుడి దగ్గరికి వెళ్తానికి నాకు ఏ పని అనుకూలంగా లేదు. ఈ రిక్షా తొక్కితే ఏ రోజు తొక్కైనా నేను అక్కడ పెట్టి నా ఇష్టం, తొక్కితే డబ్బులు వస్తే, తొక్కకపోతే రావు. నాకు తినటానికి ఉంటే చాలు, నాకు గౌరవం కాదు నాకు కావాల్సింది, నాకు దేవుడు కావాలి. ఆమేన్, హల్లెలూయా. నాకు దేవుడు కావాలి, నాకు గౌరవం కాదు, రిక్షా కాదు, కారు కాదు, లేకపోతే ఇంకా ఏదో కాదు, కానీ నాకు దేవుడి సన్నిధి కావాలి. దేవుని మాటలు వింటే నాకు నెమ్మది వస్తుంది, దేవుని మాటలు వింటే నాకు సమాధానం వస్తుంది, దేవుని మాటలు వింటే నాకు ఆదరణ కలుగుతుంది. కానీ దేవుణ్ణి విడిచిపెడితే నాకు నెమ్మది రావట్లేదు. అందుకని రిక్షా డ్రైవర్లందరూ కూడా కూర్చొని ఒక చోట నన్ను ఆపారు. ఆపి, నువ్వు కారు దోలతం చూసాము, మెకానిక్ చేయటం చూసాము, ఆటో దోలతం చూసాము, తర్వాత కరాటే మాస్టర్గా నువ్వు కరాటే నేర్పడం చూసావు. ఇప్పుడు నువ్వు రిక్షా దొక్కుతున్నావు, నీ మైండ్ ఏమన్నా పాడయిందా? మైండ్ ఏమన్నా పాడయిందా అని అడిగితే నేను అన్నాను, దేవుడి సన్నిధికి వెళ్తానికి ఇదే నాకు అనుకూలంగా ఉంది. తొక్కి ఆడబెట్టి, అయ్యో విలువ ఉండదు కదా ఇట్లా చేస్తే అన్న. నాకు విలువ కాదు కావాల్సింది, దేవుడు సన్నిధికి నేను వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు కావాలి, దేవుని సన్నిధి కావాలి. నేను మరణంలో ఉన్నప్పుడు నన్ను పిలిచాడు దేవుడు, నన్ను ఎన్నుకున్నాడు. ఆయన సన్నిధికి వెళ్ళకపోతే, ఆయన మాటలు వినకపోతే నాకు సమాధానం రాదు, నాకు నెమ్మది రాదు. నేను ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన మాటలు వినాలి. ఆయన మాటలు వింటుంటే నాకు ఆత్మకు శాంతి, నా శరీరానికి ఆరోగ్యం, నా జీవము బలపరచబడుతుంది. హల్లెలూయా. కాబట్టి నేను దేవుని సన్నిధికి దూరం ఉండకూడదు, దూరంగా వెళ్ళకూడదు. నీకు ఏది అనుకూలం ఉండదని డ్రైవింగ్ కోసం గుంటూరంతా తిరిగాను. గుంటూరులో ఉండేవాడినప్పుడు గుంటూరంతా తిరిగాను డ్రైవింగ్ కోసం. సాయంత్రం నాకు 6 గంటలకి 5 గంటలకు వదిలిపెట్టే పని ఏదన్నా ఉందని అనుకుంటే ఏది దొరకలేదు. అప్పుడు ఇటు రైల్వే లైన్ వేస్తున్నారు, కరెంట్ లైన్. వాళ్ళ దగ్గర జీబు దోలే 1 సంవత్సరంన్నర. వాళ్ళు వదిలిపెట్టేవాళ్ళు 5 గంటలకే వెళ్ళమనేవాళ్ళు. కానీ ఆ జీబు తోల్తా ఆ కరెంట్ లైన్లన్నిటికీ సామాన్లు వేసుకుంటా, మరి విజయవాడ నుంచి గుంటూరు దాకా ఆ వ్యాన్లో, లేకపోతే ట్రాక్టర్ కానీ లారీ అయినా కానీ తోలుకుంటా సామాన్లు వేసుకుంటూ వెళ్ళేవాడు. అయితే ఇంకా నేనేం చేసేవాడంటే దేవుని మాటలు విని ఆ మాటలు మర్చిపోలేక ఒక చిన్న పెయింట్ డబ్బా తీసుకొని, ఒక బ్రష్ తీసుకొని, ఎక్కడ 10 మంది కూర్చుంటారో అక్కడ వాక్యం అడిగి ఆ వాక్యాన్ని పేపర్ మీద రాసుకొని దాన్ని తీసుకెళ్ళి గోళ్ళ మీద రాసేవాడు. ఇంత మంచి మాటలు ఉన్నాయి, దీని గురించి అందరికి తెలిస్తే మంచిది అని చిన్న పెయింట్ డబ్బా వంతెన లాంటివి ఉంటే వంతెల మీద రాసేవాడు. భయమునుంది పాపము చేయకుడి, పడకల మీద ఉండగానే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి అని రాస్తూ ఉండేవాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము విలువ నాకు తెలిసింది. పిల్లారా, దేవుడు ఎంత మంచివాడు, దేవుడు మన జీవితాలకు ఎంత ఆదరణ ఇస్తాడు, ఎంత శాంతినిస్తాడు, ఎంత సమాధానం ఇస్తాడు, ఎంత చక్కటి రక్షణ భాగ్యాన్ని ఇస్తాడు నాకు తెలిసిపోయిన తర్వాత ఇక అలా చేస్తూ ఉండేవాడు. అలా వాళ్ళు ఆ కరెంటు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ లైన్లన్నీ వేసిన తర్వాత మా ఇంట వస్తావా, మద్రాసు వెళ్ళాలంటే రాను, నేను ఇక్కడ ప్రార్థనకి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుడు వాక్యం వినాలి నేను అని అనుకుని మరలా వాళ్ళది వదిలిపెట్టినాక ఆ డ్రైవింగు పొగాకు కంపెనీలు అడిగితే వాళ్ళు ఒంగోలు తీసుకుపోయేవాళ్ళు పొగాకు కొనడానికి. 1 నెల రోజులు ఆ పొగాకు కొనుక్కుంటుంటే నన్ను ప్రార్థనకి వెళ్ళించేవాళ్ళు కాదు,
నేను మార్చే సమాధానం నాకు కావాలి. దేవుడి నుండి వచ్చేటటువంటి ఆదరణ నాకు కావాలి. అలా కాదుగా ఇటువరకు మా దగ్గర ఎలీషా అనే సేవకుడు ఉన్నాడు. ఆ ఎలీషా అనే ఒక డ్రైవరు ఉన్నాడు. ఆయనకి డబ్బులు ఇస్తే త్రాగుతాడు, తర్వాత సినిమాలు కూడా వెళ్తాడంటే నేను వెళ్ళనండి, నేను అలా చేయను, త్రాగను, సినిమాలకు వెళ్ళను, ఎటువంటి పాపం చేయడానికి లేదు, దేవుని మార్గంలో నడవాలని చెప్పినప్పుడు ఆ యొక్క దేవుని హెచ్చరిక నన్ను ఎప్పుడు గద్దిస్తూ ఉండేది. నీ యవ్వన కాలంలో నా చిత్తాన్ని నువ్వు చేయాలి, ఆయన పిలుస్తున్నాడు. మనం చదివాం కదా వాక్యంలో, ఏమని చదివామండి? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులు చేద్దామని ఆయన చేశాడండి. నిన్ను నన్ను చేశాడు, నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆయన పోలికలోనే మనం బ్రతకాలి. జ్ఞాని అయినటువంటి ప్రసంగి చెప్తున్న మాట కూడా అదే. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు అని. కానీ మనుషులు ఏం చేశారంట? వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు అని చెప్తాడు. ప్రసంగి గ్రంథాన్ని మనం చూస్తే ఇప్పుడు అక్కడ చెప్తాడండి. ఈ ప్రసంగి గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడంటండి. ఎలా పుట్టించాడు? యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ వారేం చేశారంట? వివిధమైన తంత్రములను కల్పించుకుంటున్నారంట. నానా విధమైన తంత్రములు మనుషులు కల్పించుకున్నారంట. తన స్వరూపంలో పుట్టించాడు, యథార్థవంతులుగా పుట్టించాడు. యథార్థవంతులుగా జీవించండి, మీరు నా పోలికై ఉన్నారు, నా పిల్లలై ఉన్నారు అని దేవుడు మనల్ని పుట్టించాడు. కానీ ఏం చేశారంట? మనుషులు వివిధమైన తంత్రములు కలిగించుకున్నారంటండి. దురుద్దేశాలతో మనుషులు బ్రతకటం ప్రారంభించారు. ఇవి మనుషుల ద్వారా కలిగినవే. మనుషులు ఆ రకంగా వారు వివిధమైన తంత్రములు కలిగించుకున్నారు, దురుద్దేశాలతో బ్రతకటం ప్రారంభించారు. దేవుడు ఎంత బాధపడ్డాడు. నా బిడ్డలు ఇలా అయిపోయారు, నా పోలికలో ఉన్నవారు ఇలా అయిపోయారు. ఎందుకు వీళ్ళలో దురుద్దేశాలు కలిగినాయి అంటే, అపవాది ఆ రోజే వారిని దారి తప్పించాడు. తినవద్దన్న పండు తినేటట్లుగా చేశాడు. వాళ్ళు దారి తప్పిపోయే వారిగా చేసి వారిని బలహీనపరచడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకని పిల్లరా, గమనిస్తూ ఉంటే అలా చెదిరిపోయిన మానవుని దేవుడు ఎప్పుడప్పుడు పిలుస్తూనే ఉన్నాడు, ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎప్పటికప్పుడు కూడా తిరిగి రా అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కానీ మనం కొందరు వింటలేదు. కానీ నన్ను పిలిచినప్పుడు పిల్లరా అలాగా వెంటనే తిరగటం జరిగింది. చదువుకోకపోయినా, లేకపోతే నేను ఎటువంటి జ్ఞానం లేకపోయినా, ఎటువంటి తెలివి లేకపోయినా, దేవుని నుండి ఇప్పుడు మీ మధ్య నిలబడి చెప్పటానికి దేవుడిచ్చిన జ్ఞానమే, దేవుడిచ్చిన తెలివే, దేవుడిచ్చిన బలమే, దేవుడిచ్చిన అభిషేకమే, దేవుడిచ్చిన ఆత్మే. నేను ఏ కాలేజీలోకి వెళ్ళటానికి అంత స్తోమత లేదు, అంత చదువుకోలేదు, అంత విద్యావంతుడిని కాదు, అంత పండితుడిని కాదు, అంత శాస్త్రవేత్తని కాదు. కానీ దేవుడిచ్చినటువంటి దైవ జ్ఞానంతో నన్ను ఆయన ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఇదిగో నా సాక్షిగా జీవించమని దేవుడు సిద్ధపరిచాడు.